ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. కాకినాడలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి త్వరలో వినియోగంలోకి తీసుకుని వస్తాం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. పదిన కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం PS. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఉత్సాహంగా గడిపిన కార్పొరేషన్ ఉద్యోగులు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పిఠాపురంలో సంక్రాంతి సంబరాల నిర్వహణ. ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రిని ఫుల్ ఫ్లెడ్జ్ గా వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. అలాగే గర్ల్స్ పాలిటెక్నిక్ వసతి గృహాన్ని కూడా సిటీ ఎమ్మెల్యే వనమాడి సందర్శించి విద్యార్థుల సమస్యల్ని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గురువారం సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ నగరంలోని జీపీటీ సముదాయం వెనక భాగంలో సుమారు 15 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి భవనాన్ని సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఈ ఆసుపత్రిని అధికారికంగా స్వీకరించకపోవడంపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్పు కారణంగా బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ ప్రక్రియ పూర్తి కాకపోవడం, డాక్టర్లు మరియు సిబ్బంది నియామకాలు జరగకపోవడం వంటి అంశాలను ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ భవన నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో అవసరమైన వైద్య పరికరాలు, డాక్టర్లు, సిబ్బంది నియామకాలు పూర్తి చేసి త్వరలోనే ఆయుష్ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం ఆయన గర్ల్స్ పాలిటెక్నిక్ వసతి గృహాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్లు, లైబ్రరీ, క్రీడా సామాగ్రి అవసరమని విద్యార్థుల ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అలాగే హాస్టల్స్కు వెళ్లేందుకు సరైన రహదారి, వీధి లైట్లు లేమి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వసతి గృహాల్లోని మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. విద్యార్థుల సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో APMSIDC EE రత్నరాజు, జిల్లా ఆయుష్ అధికారి సహజద్ అలీ, జీపీటీ ప్రిన్సిపల్ సుజాత, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బాలనాగవేణి, ఫిజికల్ డైరెక్టర్ కమల్ బాషా, సివిల్ హెడ్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే చూడడానికి వచ్చాం, ఇక్కడ హాస్టల్కి వచ్చాం, పిల్లలంతా మాట్లాడడం, టీచర్స్ అందరితో మాట్లాడడం, అంత బాగానే చూస్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేక కొన్ని పనులు చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటన్నది కనుక్కున్నాం. పిల్లలకి ఈరోజు ఒక 6 కంప్యూటర్స్ ఉంటే బాగుంటుందని చెప్పారు. కంప్యూటర్స్ దగ్గర మంచి ప్లే గ్రౌండ్ ఉంది, వాళ్ళు ఆడుకోవడానికి ఎటువంటి గేమ్స్ ఆడతారో దానికి కావాల్సిన కిట్స్ అన్నీ కూడా, గేమ్స్ ఆడడానికి కూడా ఏం కావాలో అవి కూడా తెలుసుకుని ఆ కంప్యూటర్స్, అదేవిధంగా గేమ్స్ ఆడడానికి ఎటువంటి కిట్స్ కావాలో ఇవి. అదే కాకుండా ఈ రోజున భోజనశాలలో కూడా చూసాం, భోజనాలు బాగానే పెడుతున్నారు. కానీ ప్లేట్లు అయితే యూనిఫామ్గా లేవు, అక్కడ గ్లాసులు లేవు. ఆ కంచాలు, గ్లాసులు కూడా ఏదైతే వారి రిక్వైర్మెంట్ ఏది ఉందో వాళ్ళకి కావాల్సినట్టుగా అన్నీ చేసి పెడతామని మీ ద్వారా తెలియజేసుకున్నాయి. ఈరోజు మన కాకినాడ నగరంలో గతంలో 2014
మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున ఇక్కడ ఆయుష్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి ఆ రోజు ఇక్కడ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం దృష్టిలో పెట్టి మనం బిల్డింగ్ శాంక్షన్ తెచ్చుకున్నాం. 15 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టాం. గత ప్రభుత్వం మళ్ళీ మన ప్రభుత్వం మారింది. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఇప్పటి వరకు బిల్డింగ్ పూర్తి అవ్వలేదు. అది ఎట్లా ఉంది ఏంటన్నది ఒకసారి చూద్దామని ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి. అదే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, అదంతా పూర్తి చేసి అక్కడ రిక్వైర్మెంట్ డాక్టర్స్, స్టాఫ్ అందరు కూడా ఇక్కడ మళ్ళీ అవకాశం కల్పించాలి. బిల్డింగ్ కట్టడం కావాల్సిన డాక్టర్స్ ఉండాలి, స్టాఫ్ ఉండాలి. అదంతా కూడా మాట్లాడి గవర్నమెంట్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేసే విధానంలో తీసుకురావాలని ఈరోజు ప్లాన్ చేస్తున్నాను మీ ద్వారా తెలియజేస్తాను. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఈ నెల 10వ తేదీ శనివారం రామ్ కోసా ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కు సుమారు 15 కోట్లతో చేపట్టనున్న పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు రామ్ కోసా అధ్యక్షులు డాక్టర్ ఆనంద్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్లు తెలిపారు. గురువారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి పిఎస్ బాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణతో కలిసి డాక్టర్ ఆనంద్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, రామ్ కోసా కార్యదర్శి డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్నలు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో రామ్ కోసా కోశాధికారి డాక్టర్ తేజో కృష్ణ, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ చిట్ల కిరణ్, డాక్టర్ జిఎస్ మూర్తి, డాక్టర్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. అరేంజ్మెంట్స్ అన్ని చూస్తున్నాము. ముఖ్యంగా శానిటేషన్ అదేవిధంగా కావాల్సిన నెసరీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా మనం చూస్తున్నాము. పూర్వతర ప్రకారంగా ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన ఆటంకాలు లేకుండా వారన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తాము. రామకోసా రంగరాయ మెడికల్ కాలేజీ వరల్డ్ సూపర్ సిస్టమ్ తరఫున ఏర్పాటు చేయబడుతున్న ఈ కార్యక్రమాలు కూడా సక్రమంగా జరుగుతున్న విధంగా కూడా అన్నీ కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ ముందు ఇక్కడ ప్రారంభిక పథకం జనపలకం ఆలోచించిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆడిటోరియంకి వెళ్తాము. ఆడిటోరియంలో పబ్లిక్ గ్యాదరింగ్తో వారు ఇంటరాక్ట్ అవుతారు. ముందుగా ఓల్డ్ స్టూడెంట్స్ని కూడా కొంతమందిని మనం అక్కడ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా బిఎస్ఎల్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన డెంటల్ క్లినిక్ ద్వారా కూడా కొంతమంది వారు సహాయం చేసిన సహాయంతో కొంతమంది ఇంటరాక్ట్ కూడా ఏర్పాటు చేస్తుంది. ఎక్కడి నుంచి కూడా గ్రీన్ పార్క్ ఏర్పాటు చేసి తద్వారా వారికి స్వాగతం ఏర్పాటుని కూడా మనం దగ్గర చేస్తున్నాము. వారికి వస్తువులు ముందుగా వారికి అందరికీ రంగరాయ మెడికల్ కాలేజ్ హోల్సేల్ అసోసియేషన్ ద్వారా రంగరాయ మెడికల్ కాలేజీ 15 crores తోటి ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ 35,000 SFT తోటి అడ్మినిస్ట్రేటివ్, నర్సింగ్ ల్యాబ్స్ కోసం మరియు బయోకెమిస్ట్రీ ల్యాబ్స్ కోసం, లెక్చర్ హాల్స్ కోసం వారు వెచ్చిస్తున్నారు. ఇవి ఇనాగ్రేట్ లేయింగ్ ఆఫ్ ఫౌండేషన్ స్టోన్ కోసం మన హానరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారండి మా కాలేజీకి, రంగరాయ మెడికల్ కాలేజ్. ఈ సందర్భంగా మేము రామ్ కోసా వారికి, పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్యాకల్టీ స్టూడెంట్స్ తరఫున తెలుపుతున్నామండి. మా కాలేజ్కి ఇచ్చేసినందుకు మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓల్డ్ బిల్డింగ్, హెరిటేజ్ బిల్డింగ్ ఇది. దీన్ని కంప్లీట్గా రెనోవేట్ చేసి దీనికి యాడెడ్ ఒక 30,000 SFT బిల్డింగ్ ఫర్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు. ఈ ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఇక్కడ ఈ కాలేజ్ యాంబియన్స్ అంతా కొత్త యాంబియన్స్ క్రియేట్ చేయడానికి రామ్ కోసా తరఫున ఒక 15 crores రూపీస్ మేము అందరం మనీ వేసుకుని డొనేషన్స్ వేసుకుని కంప్లీట్గా ఈ బిల్డింగ్ రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నాం. వెనుకున్న బిల్డింగ్ దీనికి అటాచ్డ్ మళ్ళీ ఇంకొక 30,000 SFTతో కొత్త బిల్డింగ్ కట్టి దాంట్లో కాన్ఫరెన్స్ హాల్స్, స్టూడెంట్ లెక్చర్ గ్యాలరీస్ అంతా ఫర్ స్టూడెంట్స్కి సంబంధించి ఇదంతా ఈ క్యాంపస్ అంతా నీట్గా డెవలప్ చేద్దామని నా ప్లాను. దానికి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రేపు 10వ తారీఖున శంకుస్థాపన చేయడానికి ఆయన ఆహ్వానించాం. ఆయన సహృదయంతో ఈ ఫంక్షన్ రావడానికి అంగీకరించి రేపు మధ్యాహ్నం మాకు టైం అలాట్ చేశారు. ఆయన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. క్యాంపస్ అంతా ఆయన రావడానికి సభ కూడా పెట్టాం. ఆయన ఈ డాక్టర్ రామ్ కోసా రంగరాయ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టూడెంట్స్ అందరితో ఆయన ఇంటరాక్ట్ అవుతానని అన్నారు. దానికి మేము స్వాగతిస్తున్నాం ఆయన్ని. దానికి చాలా ధన్యవాదాలు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో సంక్రాంతి పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉద్యోగులంతా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ పి వెంకట్రావు నాయకత్వంలో జరిగిన సంక్రాంతి సంబరాలు ఉద్యోగులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయం మొత్తం పండుగ శోభను సంతరించుకుంది. కార్యాలయ ప్రాంగణాన్ని గాలిపటాలతో ఆకర్షణీయంగా అలంకరించగా ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులు వేసిన రంగురంగుల రంగోలీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేషన్
కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ భారతీయ సంప్రదాయాల సంస్కృతిని ప్రతిబింబించే మహత్తర పండుగని పేర్కొన్నారు. ఉద్యోగుల మధ్య స్నేహభావం, ఐక్యతను పెంపొందించేలా ఎలాంటి వేడుకలు నిర్వహించడం ఆనందకరమని తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయ ఉద్యోగులంతా పాల్గొనే విధంగా సోమవారం కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఉద్యోగులంతా సాంప్రదాయ పంచకట్టులో వేడుకలకు హాజరై పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టీపీఆర్ఓ శైలజ, ఈఈ కనకారావు, డిఈ లక్ష్మీనారాయణతో పాటు స్మార్ట్ సిటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశు సంపద మనం అభివృద్ధి చేసుకోవడం కోసం 3వ రోజుని పశువుల్ని, గోమాతలు కానీ పశువులు కానీ మనం కడిగి శుభ్రం చేసి వాటిని పూజించేస్తాం. ఈ 3 రోజులు ఎంత గొప్పమైన 3 రోజులు మనకి సంక్రాంతి సంబరాలు మనం చేసుకున్నాం కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా మనకి సకల సౌభాగ్యాలు కలగాలని, వారంతా కూడా బాగా ఉండాలనే భావంతో అందరూ మేము చేసుకుంటాము. ఈ సెలబ్రేషన్ అనేది మనకి సంవత్సరంలో ఒక రోజు వస్తుంది. 3 రోజులు కూడా సంవత్సరం 365 రోజులు పడ్డ కష్టాన్ని ఈ 3 రోజుల్లో మనం మర్చిపోయి మన సుఖ సంతోషం ఉండే విధంగా చెప్పిన సంక్రాంతి ఈ విధంగా ఏర్పడిన మా ఎస్సీ గారిని, మా ఎస్సీ కమిషనర్ గారిని, మా టీపీఆర్ఓ గారిని, మా టీపీఓ గారిని, మా డిప్యూటీ కమిషనర్ గారిని, టౌన్ ప్లాన్ గారిని అందరినీ అభినందిస్తున్నాం. రేపు ఇదే ప్రోగ్రాన్ని మనం సోమవారం రోజు మనం టిట్కో గృహ సముదాయాల్లో ఏర్పాటు చేస్తున్న మన ఎస్సీ కమిషనర్ గారిని, దాన్ని నిర్వహించేస్తుగా మా ఎస్సీ గారిని కూడా ఆదేశించడం జరిగింది. దాన్ని ఒక స్టేట్ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ ఫెస్టివల్గా చేసుకుంటాం. గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసుకుంటాం. ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసుకుని మనం టిట్కో గృహ సముదాయాల దగ్గర చేసుకోవడానికి ఏర్పాటు చేయవలసిందిగా దీన్ని కోరుతున్నాం. ముఖ్యంగా కల్చరల్ యాక్టివిటీస్ సచివాలయంలో ఉన్న సిబ్బంది నుంచి మన కమిషనర్ స్థాయిలో ఉన్న సిబ్బంది అందరూ కూడా దాంట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి వారికి ప్రతిభను చాటుకుని మనం మండే ఉదయం 6 గంటల ఆ ప్రాంతంకి ఈ సంక్రాంతి సంబరాలు మనం చేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాము. దానికి కోఆర్డినేట్ చేస్తుండగా మా ఎస్సీ కమిషనర్ గారు, అదేవిధంగా మా ఎస్సీ గారు, ఇతర మా సిబ్బంది అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా మీరు ప్రతిభను చాటుకోవడం కోసం షటిల్ కానీ, చెస్ కానీ, లేకుంటే వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ ఇట్లాగా గేమ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తాం. ఇవన్నీ టీ స్పూన్ కూడా పెడతాము. దాంట్లో పార్టిసిపేట్ చేస్తుండగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరూ సెక్షన్ హెడ్స్, ఎంహెచ్ఓ గారికి, టీపీఆర్ఓ గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అందరికీ కూడా నమస్కారం. మన ఇంజనీరింగ్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. నాకంటే చిన్న వాళ్ళందరికీ బ్లెస్సెస్. ఈరోజు మనం ఈ కార్యక్రమం జరిపించుకోవడానికి కారణం ఏంటంటే మనం యునైటెడ్గా ఉన్నాం. మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి సమాయత్తం అయ్యాం అని నిరూపించడానికి మన ఇంజనీరింగ్ సెక్షన్ తరఫున ఈరోజు ఏర్పాటు చేయడం, దీంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేశాం. ఎందుకంటే అందరిలో కూడా కమిషనర్ గారు చెప్పినట్టుగా ఈరోజు ఏదో ఆఫీస్కి వెళ్ళాము వచ్చాము అని చెప్పి ఆ టెన్షన్స్ లేకుండా ఫ్రీగా ఉండడానికి 1-2 రోజులైనా మనం ఫ్రీగా ఉండాలి. నెలకు 1 రోజైనా ఇటువంటి కల్చరల్ యాక్టివిటీస్ మనం అరేంజ్ చేసుకొని మనం మానసికంగా ఉత్తేజాన్ని పొందితే మిగతా పీరియడ్ అంతా మనం పనిచేయడానికి, హ్యాపీగా ఉండడానికి ఇదొక వీలన్నమాట. ఆ విధంగా ఈసారి మనం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ని ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాము. ఇంకా మనం ఏదైతే గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేద్దాము అని మన కమిషనర్ గారు తీసుకున్న డెసిషన్ని అభినందిస్తూ మనం ఇప్పటి నుండే సమాయత్తం అవ్వాలి. సోమవారం ఏదైతే మనకు అప్పచెప్పారో ఆ కార్యక్రమాన్ని కూడా మనం జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా రెడీ అవ్వాలి. వాట్ ఎవర్ ద వర్క్స్ అసైన్డ్ బై దైర్ ఆఫీసర్స్ దే హ్యావ్ టు అటెండ్. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పిఠాపురంలో 9, 10, 11 తేదీలో 3 రోజుల పాటు నిర్వహించే పిఠాపురం సంక్రాంతి సంబరాలకు అధికారుల ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల 9న ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రజలతో కలిసి పాల్గొననున్నారు. ఈ సంక్రాంతి సంబరాలకు పిఠాపురం
RRBHR క్రీడా మైదానం వేదిక కానుంది. ఈ సంబరాల్లో రాష్ట్ర మంత్రులు, టాలీవుడ్ హీరోలు, పలువురు రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కాకినాడ రూరల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కాకినాడ రూరల్ మీడియా హౌస్ రిజిస్టర్డ్ బాడీ లోగోను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ ఘనంగా ఆవిష్కరించారు. కాకినాడ రూరల్ జనవరి 8 రూరల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కాకినాడ రూరల్ మీడియా హౌస్ రిజిస్టర్ బాడీ లోగోను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతా నానాజీ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రముఖుల సమక్షంలో అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. రిజిస్టర్ బాడీ లోగోను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే పంతా నానాజీ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా ఒక వారధిలా పనిచేయాలని ఆకాంక్షించారు. రూరల్ ప్రాంత సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఈ మీడియా హౌస్ కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ మరియు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి ఎంతో అవసరమని, నూతనంగా ప్రారంభమైన ఈ మీడియా హౌస్ విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సెట్టిబెల్జ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎంపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, జనసేన నాయకులు తాటికాయల బుజ్జి, గేదెల చిన్నారావు, తెలుగుదేశం నాయకులు కాళ్ల శ్రీనివాస్, రాయుడు అనిల్, పలువురు రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దేశం కానీ ఒక రాష్ట్రం కానీ కాకినాడ రూరల్ కానీ ఏదన్నా చాలా వరకు మీరు ఇచ్చే ఒక న్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. తెల్లవారులు అయితే న్యూస్, రాత్రి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళాక న్యూస్ పెట్టుకుంటే అన్ని న్యూస్ చూస్తారు. అంటే ఎంత ఖాళీ లేకపోయినా సరే న్యూస్ చూస్తాం. అంటే న్యూస్కి ఆ ప్రయారిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. అది ఆ మీడియా హౌస్ ఆ ప్రయారిటీని అడుగడుగుని కృషి చేసుకుని ఏదైనా తీసుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తూ, అట్లాగే గతంలో కూడా జర్నలిస్టులకి కాంగ్రెస్ హయాంలో ఒకసారి కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశంలో మెటీరియల్ ఏంటి అవ్వలేదు అనుకుంటాను, పెట్టడం జరిగింది. మన వైసీపీ దాంట్లో కూడా నేల చూపించి ఏం చేశారో మీకు అందరికీ తెలిసిన విషయం. ఈసారి కూడా అది చూపించను. మీరు, నేను మొన్న అదే చెప్తున్నాను, ఇవాళ అదే చెప్తున్నాను, కరెక్ట్ ఫిగర్ మీరు తేల్చుకున్న రోజు ప్రతి నిమిషం నాలేటే, అది గుర్తుపెట్టుకోండి. మీరు కరెక్ట్ ఫిగర్ తేల్చి ఇది ఫిగరు కాకినాడ వరకులో జర్నలిజం ఇది, వీళ్ళు జర్నలిస్టులు అంటే రెండు బ్యాచ్లు ఉంటుంది, తప్పులేదు ఉంటాయి, సహజంగా ఎక్కడ రాజకీయ 2-3 బ్యాచ్లు ఉంటాయి. కానీ దానికి కూడా ఒక ఫిగర్ అవ్వకపోతే దాన్ని చేయడం కష్టమైపోతుంది. నేను మొన్న రెవెన్యూతో కూర్చున్నప్పుడు కూడా అది చెప్పాను, మొట్టమొదటిగా వీళ్ళకి ఇచ్చి ఎదరికెళ్దామని చెప్పి చెప్పాను. ఎందుకంటే గవర్నమెంట్ చాలా సరే, ఏదేమైనా మీడియా పాత్ర అనేది మనందరికీ తెలుసు, సమాజంలో చాలా అవసరం. మరి మనం పూర్తి స్టేట్ అని చెప్పుకోవడమే కాకుండా దాని ఔన్నత్యాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఒక్కో సందర్భంలో మీరు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే అవసరం ఉంటుంది. తప్పుల్ని వెలికి తీసి సమాజంలో ఏదైనా ప్రభుత్వం తరపున మీరు ఏదైనా పొరపాటు జరిగినా ప్రజలకి న్యాయం చేయాలనే మరి ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, మీడియాలో ఒక వార్త వచ్చిందంటే ప్రభుత్వాలు కూలిపోయే సందర్భాలు ఉన్నాయి, మంత్రులు రిజైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే అంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అంత ఖచ్చితత్వం ఉండాలి, నిజాయితీ ఉండాలి, ప్రజలకి మంచి మెసేజ్ ఇవ్వాలి. ఇవాళ వార్తలో మనం చూస్తున్నాం, సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా ఉంది. ఈరోజు సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ప్రజల్లో కూడా చైతన్యం మరి ఉంది. ఆ చైతన్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి పక్షపాతంగా ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా మరి బాధ్యతయుతమైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉందని తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు రూరల్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. మీరందరూ కూడా ఇబ్బందులు పడకుండా మీరందరూ గూటికి వచ్చి ఒక రిజిస్ట్రేషన్ ద్వారాగా మీ యొక్క స్నేహాన్ని చాటుకుని అన్ని విధాలుగా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని, అధికారులని, ప్రజాప్రతినిధులని, ప్రజలకు ఉపయోగపడే విధి విధానాలను ఎప్పటికప్పుడు మీరు అందించి ఈ రూరల్ నియోజకవర్గాన్ని ఇక ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలని తలంపుతో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మీరు చేయూతనివ్వాల్సిన బాధ్యత ఉంది. ఏది ఏవైనా నిజాన్ని నిర్భయంగా చెప్పగల శక్తి మీకు ఉంది కాబట్టి నిజాన్ని నిర్భయంగా చెప్పండి. లేనిపోని ఇబ్బందులు కలగజేయకుండా, ఏదో ఊహించి రాయకుండా, ఏది కార్యక్రమం చేసినా ప్రజల అభ్యున్నతికి,
ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతారని మీ అందరూ కూడా ఆశిస్తూ, అందరూ కూడా యువకులు, అందరూ ఉత్సాహవంతులు, అందరూ కూడా నిత్యం ఒకరినొకరు పలకరించుకునేవాళ్ళం. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా మా దృష్టికి తీసుకురావడం, దాన్ని రెక్టిఫై చేసుకోవడం మాకు కూడా అవసరం. నిజాన్ని నిర్భయంగా చెప్పండి, నియోజకవర్గాన్ని ముందుకు నడిపించండి, ప్రజానీకానికి అందరికీ కూడా ఉపయోగపడనని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వ్యవహారాన్ని నమ్మించిన మమ్మల్ని పిలిచినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా కాకినాడ పెద్దలు గౌరవనీయులు మా అన్నయ్య గారి నానాజీ గారికి ముఖ్యంగా, అలాగే అందరికీ కూడా మేము ప్రెస్ వారికి సంక్రాంతి శుభాకాంక్ష తెలియజేస్తూ, మీరందరూ కూడా మా ఎమ్మెల్యేలందరినీ కూడా పైకి తీసుకొచ్చారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే పేపర్కి ఇవ్వటం, ప్రెస్ పెట్టడం, దాన్ని మేము సరిచేసుకుని వెంటనే కూడా మేము ప్రజలకి అభివృద్ధిలోకి పాల్గొన్నాం. మీరందరూ కూడా మాకు సహకరించారు. అందులో భాగంగా నేను మమ్మల్ని ఇక్కడికి పిలిచి మాకు సన్మానం చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రెస్ సోదరులందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. లోగో ఆవిష్కరణకి ఇచ్చేసినటువంటి మన ప్రీతం ఎమ్మెల్యే నానాజీ గారికి, అలాగే మన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి లక్ష్మణమూర్తి గారికి, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి, ఎంపీపీ అనంతలక్ష్మి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు, మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం చాలా మంచిగా ఉంది. మనం కాకినాడ రూరల్లో అందరూ ఒక యూనిటీగా వెళ్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళని కూడా అందరినీ రప్పించుకుని అంతా కలిసికట్టుగా వెళితే చాలా స్ట్రాంగ్గా ఉంటాము అన్ని రకాలుగాను. అలాగే మీ వార్తలు నిజాన్ని నిర్భయంగా వెళుతూ మంచి సమాజాన్ని ఏర్పడటంలో మీరందరూ చేదోడు మాదోడుగా ఉండాలని, అలాగే మా రాజకీయ నాయకులు కూడా ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే అవి సరిదిద్దేటట్టు సింపుల్గా ప్రయత్నించాలని, అర్థమైంది కదా మీకు, సింపుల్గా ప్రయత్నించాలని. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధిగా వ్యవహరించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచించారు. గురువారం ఇటీవల నూతనంగా ఎన్నికైన కాకినాడ నగర ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన కాకినాడ నగర ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వారితో మాట్లాడుతూ, ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తమ వద్దకొచ్చిన ప్రజల సమస్యలను తక్షణమే స్పందించి పరిష్కరించాలని, తమ వల్ల సాధ్యం కాని సమస్యలను మా వరకు తీసుకొస్తే మా స్థాయి సమస్యలను పరిష్కరిస్తానని సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు అరదాడి సత్యరాజు, కార్యదర్శి దుడ్డు రామ్మూర్తి, సంఘ సభ్యులు ఎం శ్రీరాములు, సిహెచ్ జాన్పాల్, కె సతీష్, వి నాగేశ్వరరావు, కె రమేష్, జి వెంకటలక్ష్మి, విష్ణుప్రియ, సత్యకుమార్, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కష్టపడి పనిచేస్తే తప్ప విజయం సాధ్యం కాదని, శాస్త్ర విజ్ఞానంతో పాటు విద్యార్థులు కమ్యూనికేషన్ నైపుణ్యాలు సాధించాలని, ఉపాధ్యాయులతో ప్రేమ గౌరవభావాలతో ప్రవర్తించాలని యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ, పంతం సందీప్లు పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ ఐడియల్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న యువ శక్తి యోజనోత్సవాల్లో గురువారం సాంస్కృతిక ఉత్సవాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కూటమి యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ, పంతం సందీప్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. హార్డ్ వర్క్ చేయకుండా విజయం సాధ్యం కాదని, శాస్త్ర పరిజ్ఞానంతో పాటు విద్యార్థులు కమ్యూనికేషన్ నైపుణ్యాలు సాధించాలని, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కమ్యూనికేషన్ నైపుణ్యాలు సాధించాలని, ఉపాధ్యాయులతో ప్రేమ గౌరవభావాలతో ప్రవర్తించాలని వక్తలు ఉద్ఘాటించారు. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ పిఎస్ఎస్ కిరణ్ మాట్లాడుతూ, మన ప్రధాని పేర్కొన్నట్టుగా యువత ప్రపంచాన్ని నడిపిస్తున్న రోజుల్లో మనం ఉన్నామని, కనుక యువత లక్ష్యాల్లో వివేకానందుని స్ఫూర్తి, ఉన్నత విలువలు, ఆశయాలు ఉండాలని, అవే యువతను ముందుకు నడిపిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన అంకుర ప్రాజెక్టులో ఉత్తమ ప్రాజెక్టులకు కళాశాల అకాడమిక్ డైరెక్టర్ ఎం రంజిత్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాసు నగదు బహుమతులు అందించారు. ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ వి కామరాజు, ఉత్సవ నిర్వాహకులు పి సత్యజ్యోతి, ఎం శశిరేఖ, దీక్షిత, డాక్టర్ ప్రసన్న, ఏ తులసి, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్స్ వై హరిణి, పి పూజ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శుక్రవారం సంక్రాంతి సంబరాల్లో ఈ ఉత్సవాలు ముగుస్తాయని డైరెక్టర్ రంజిత్ తెలియజేశారు. వాళ్ళు కాలేజ్ 4th ఇయర్లోనో లేకపోతే 3rd ఇయర్లోనో ప్రాజెక్ట్ చేస్తారు. ఈవెన్ నేను కూడా నా కాలేజ్ టైంలో ఉన్నప్పుడు డిజిటల్ లైబ్రరీ కోసం ఒక ప్రాజెక్ట్ చేశాను. అదేంటంటే 4th ఇయర్లో సరదాగా ఒక రోబో వెళ్ళి ఆ బుక్ని నేను లైన్ ఆల్గరిథం యూజ్ చేసి ఏదో బైనరీ కోడ్ ఇచ్చేస్తే ఆ బుక్ని ఆ కమాండ్ ఇచ్చిన తర్వాత తీసుకొచ్చేసాను. అక్కడితో అయిపోయింది, ఒక పేపర్లో పడ్డది, మంచి ప్రాజెక్ట్ చేశామని చెప్పేసి. బట్ నౌ కీప్ ఆన్ టెక్నాలజీస్ కీప్ ఆన్ చేంజింగ్. మేము చదువుకున్నప్పుడు జావా స్క్రిప్ట్స్ అవన్నీ, ఇప్పుడు పైథాన్ వచ్చింది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్, అంటే ప్రతి డిపార్ట్మెంట్లోని ఏఐ బాగా యూజ్ చేస్తున్నారు. సో దట్ అవన్నీ ఉన్నా కూడా హ్యూమన్ ఎమోషన్స్ని ఏఐ చేయదు. సో అలాంటి వాటిని మీరు
ఖచ్చితంగా ఎంచుకోగలగాలి. సో డోంట్ ట్రై టు విన్ ద ర్యాట్ రేస్, థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. మీకు ఇంకా ఏజ్ ఉంది, సో మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం అన్నది మనం ప్రూవ్ చేసి చూపించాలి. అర్థమైందా? సో మీరు అలా చెప్తే జోష్ ఉంటుంది మాకు మాట్లాడడానికి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఫ్యూచర్ ఎండీవర్స్ అందరూ కూడా మీ టీచర్స్ సపోర్ట్ ఉంటుంది, అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇంజనీరింగ్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కానీ ఏదో రికార్డ్సో లేకపోతే ప్లీజ్ వన్స్ సార్ అటెండెన్సో కాకుండా ఎంజాయ్ బోత్ ఎడ్యుకేషన్ని అట్ ది సేమ్ టైం కాలేజ్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి. సో మనకు 4 years 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైనా రీకలెక్ట్ చేసుకుంటే మన కాలేజ్ డేసే బాగా గుర్తుంటుంది రాదర్ దాన్ స్కూల్ డేస్. అండ్ మంచి ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్ కూడా మనం ఇక్కడే నేర్చుకుందాం. సో ట్రై టు బీ హ్యావ్ డిసిప్లైన్, టీచర్స్ని గౌరవించడం నేర్చుకోండి, అలాగే పేరెంట్స్ ఒక మాటలకు వెలువడడం నేర్చుకోండి. ఈరోజు మీరెంతో గొప్ప వాళ్ళు అయ్యారంటే మీ కాలేజ్కి ఇంకా మంచి పేరు రావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి అలాగే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. వెరీ బిగ్ క్లాప్ అండి మీ అందరికీ కూడా. ఆల్ ఆఫ్ యూర్ ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ గుడ్, చాలా బాగా చేశారు. దేర్ సో మచ్ టు లెర్న్. ఇవాళ చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాం. యాక్చువల్లీ ఈవెన్ ఐఎమ్ ఇన్ టు ఫుడ్ ఇండస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ ఇండస్ట్రీ. వీ ప్రిపేర్ బిక్సిన్, ద ఫుడ్ కలర్, అండ్ ఆస్టాజాంతిన్ ఒక రేర్ యాంటీ ఆక్సిడెంట్ కూడా తయారు చేస్తాం మేము. సో సీయింగ్ యువర్ థింగ్స్, దేర్ సో మచ్ టు లెర్న్, దేర్ సో మచ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ దట్ బిజినెస్ అని కూడా అనిపించింది. So very great and very great. My only honest suggestion for you is please brush up your communication skills. Nee work chaala baagundi, but probably you need a little brushing on communication. Enduku cheptunnano kuda cheptanu meeku. Nenu business lo raakamundu ee politics lo gaani raakamundu nenu 4 years all top national companies lo pani chesanu HR head kinda. So ఇక్కడ నుంచి నాకు చాలా ప్రెషర్ ఉండేది. మా నాన్నగారు అస్తమానం నాకు ఏదో ప్రొఫైల్ పంపించి ఉద్యోగం వేయించి నువ్వే కదా వేయించలేవా అని. కానీ అక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది. సో యూ గాట్ ద టాలెంట్ నీడ్స్ సమ్ బ్రషింగ్ అప్. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యూర్ కమ్యూనికేషన్ స్కిల్స్. దట్స్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. థ్యాంక్ యూ. కూర్చోండి. అండ్ డెఫినెట్లీ మోహన్ కూడా చెప్పినట్టు ట్రై టు రెస్పెక్ట్ ఆల్ యువర్ ఫ్యాకల్టీ అండ్ మేక్ ఫ్రెండ్స్ విత్ యువర్ ఫ్యాకల్టీ. రేపు పొద్దున్న మీకు చాలా సరదా స్టోరీస్ ఉంటాయి, అవన్నీ చెప్పుకోవడానికి కానీ అన్నింటికి కానీ. బీ నైస్ టు యువర్ ఫ్యాకల్టీ. వాళ్ళేమి ఎవరు కూడా మనకు విలంలో కాదు. దే ఓన్లీ వాంట్ యూ టు బీ బెటర్. అండ్ డెఫినెట్లీ మీరు అందరూ కూడా ముందు మరిన్ని పెద్ద ప్రాజెక్టులు చేసి అండ్ ఆల్ ద ఎంటర్ప్రెన్యూర్ ఐడియాస్ కూడా మెటీరియలైజ్ అయ్యి ఫ్యూచర్లో ఖచ్చితంగా మనందరం ఏదో సందర్భంలో కలవాలని కోరుకుంటూ సెలవు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మౌనికకు MBBS చదువు నిమిత్తం మాజీ ఎమ్మెల్యే వర్మ చొరవతో ప్రభుత్వం ద్వారా 75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా మరొక 50,000 రూపాయలు అందజేస్తారని మాజీ ఎమ్మెల్యే వర్మ మౌనికకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పొన్నాడ గంగా భవాని తదితరులు పాల్గొన్నారు. నేను కూడా కలెక్టర్ గారు చెప్పి ఒక 75,000 ఫీజు పెంచడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ ఫీజు తరంకి ఇంకొక 50,000 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైనా బీసీ వర్గాల నుంచి మరి MBBS చదవాలని పట్టుదలతో వచ్చిన అమ్మాయికి మన పిఠాపురం నాయ బ్రాహ్మణులందరూ కూడా సహకారం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మా వంతు సహకారం, జిల్లా కలెక్టర్ గారి దగ్గర సహకారం, అందరం కూడా
MBBS పూర్తి చేయించడానికి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వైమౌనిక. నేను పిఠాపురం నియోజకవర్గం ఇంద్రానగర్ లో ఉంటున్నాను. నేను బీసీ వర్గం నాయబ్రాహ్మణ వర్గానికి చెందినదాన్ని. నేను MBBS 3వ సంవత్సరం GSR మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరంలో చదువుతున్నాను. నా కుటుంబ పరిస్థితి ఆర్థికంగా బాగాలేనందువల్ల నేను 3వ సంవత్సరం ఫీజు కట్టుకోవడానికి ఇబ్బంది పడ్డాను. సో దానికోసమని శ్రీ SVS వర్మ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి కలెక్టర్ గారి చేత 74,000 రూపాయలు చెక్ నాకు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాలాంటి స్టూడెంట్స్ కి ఎంతమందికో మీరు హెల్ప్ చేసి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటు పార్టీ పటిష్టతకు పాటుపడే మల్లిపూడి వీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు. గురువారం తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు జన్మదిన వేడుకలు ఆయన అనుచరులు మరియు అభిమానుల ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. బొలుసు సాంబమూర్తి దివ్యాంగుల పాఠశాలలో చిన్నారుల నడుమ కేక్ కట్ చేసి మల్లిపూడి వీరుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాలలోని చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జ్ తంగెళ్ల గణేష్, తెలుగుదేశం పార్టీ 4వ డివిజన్ ఇన్ఛార్జ్ మల్లిపూడి కుమార్లు మాట్లాడుతూ కాకినాడ సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు సమర్థవంతమైన పాలన అందించడం జరుగుతుందని, ఆయన వెన్నంటి ఉండే నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు పార్టీ పటిష్టతకు ఆహర్నిశలు పాటుపడటం జరుగుతుందని, అటువంటి మల్లిపూడి వీరు జన్మదినం పురస్కరించుకుని ఆయన సూచనలతో నగర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని, చిన్నారులందరికీ ఆశీస్సులతో మల్లిపూడి వీరు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోతుల శ్రీనివాస్, పార్టినేడి శ్రీనివాస్, పెరుమళ్ళ యేసురాజు, పడాల కిరణ్ కుమార్, వెలుగుబంట్ల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని బలుసు సాంబూర్తి గారు అందుల పాఠశాలలో ఘనంగా నిర్వహించుకున్నాము. ఎమ్మెల్యే కొండబాబు గారి ఆశీస్సులతోటి వీరు ముందుకు పోతూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. వీరు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పాఠశాలలో కేక్ కట్ చేసుకుని పుస్తకాలు బాలులకు పుస్తకాలు పంపిణీ చేస్తాను. వీరికి ఆ భగవంతు ఆశీస్సులు మెండుగా ఉండి ఎల్లప్పుడూ మెండుగా ఉండి కొండబాబు గారు ఆధ్వర్యంలో వీరు ఎన్నో విజయాలు సాధించి కాకినాడ పట్టణానికి కొండబాబు గారికి ఎంతో పేరు తీసుకొస్తారని మేము నమ్ముతున్నాము. వీరు గారు జన్మదిన సందర్భంగా మరొకసారి ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరి ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు, కొండబాబు గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వీరు గారికి ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తులో వీరు గారు భవిష్యత్తులో వీరు గారు మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ దానికి మన ఎమ్మెల్యే గారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో వీరు గారి యొక్క స్నేహితులకు, కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ ప్రీతిగా మల్లిపూడి వీరు గారి పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే పిల్లల ఆశీర్వాదం వీరు గారికి ఉండాలని, ఆయన ఆరోగ్యము, ఆయన యొక్క ఆయుష్ను ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మన వనమాడి వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే గారి ఆశీస్సులు కూడా మన వీరు గారికి ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కొండబాబు గారి యొక్క మార్పు పాలన యొక్క 2.5 సంవత్సరాల బట్టి మంచి పరిపాలన అందిస్తున్నారు. గత 3 సంవత్సరాలు కూడా ఆయన ఎమ్మెల్యేగా చేసి ఎంత మంచి పరిపాలన అందించారు. ఆయనకి తోడు నీడగా మన మల్లిపూడి వీరు గారు ఉంటున్నారు. ఆయనకి తోడుగా ఆయన ఆశీస్సులు కూడా మల్లిపూడి వీరు గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే రాబోయే రోజుల్లో మల్లిపూడి వీరు గారు మంచి పదవులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, అలాగే నారా లోకేష్ గారి ఆశీస్సులు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఆయన ఉన్నతమైన పదవుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాకినాడలోని ఆదర్శ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సంబరాలను కళాశాల విద్యార్థులు నిర్వహించారు. సంక్రాంతి శోభ ముందుగానే వచ్చేసింది. సంక్రాంతి పర్వదిన సెలవులు ఆదివారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం ఆదర్శ కళాశాల హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఆదర్శ కాలేజ్ స్కూల్ ఫౌండర్ కనకరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు హారదాసు వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా భోగి మంటలు వేసి విద్యార్థులపై భోగి పంటలు పోసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకు తెలిసే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ హైస్కూల్ సెక్రటరీ పి నాగమణి, డైరెక్టర్ ప్రవళిక, డైరెక్టర్ డాక్టర్ శ్రీహారిక, ఆదర్శ హైస్కూల్ ప్రిన్సిపల్ ముత్త వెంకటేశ్వర, కోఆర్డినేటర్ వెంకట్రావు, భారతి, సురేఖ, జయలక్ష్మి, బషీర్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి 2026 సంక్రాంతికి మొదటగా భోగి మంటలు వేసి ప్రారంభించాం. అలాగే భోగిపళ్ళు, అలాగే సంక్రాంతి సంబరాలు నిన్న రంగులవల్లి పోటీలు 50 మంది ఈ వీధిలో ఉన్న అందరూ మహిళలు వేశారు. చాలా పండుగ అంతా నిన్నే సాయంత్రం ఈ వీధిలోకి వచ్చింది.
ఈ రోజు నుంచి పిల్లలందరికీ కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ పేరెంట్కి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి పిల్లవాడికి తెలియాలని చేసి ఈ ప్రయత్నం మా స్టాఫ్కి స్టూడెంట్స్ అందరికీ అభినందిస్తున్నాను. అలా ఇక్కడికి ఇచ్చేసిన వీరు గారు కూడా అందరికీ ప్రైజెస్ ఇచ్చారు. మన తెలుగుదేశం అధ్యక్షులు ఆయన కూడా అభినందనలు. అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. విద్యా సంస్థ ఆదర్శ హై స్కూల్, ఆదర్శ డిగ్రీ తరఫున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ దుర్గా వెంకటేశ్వర సాయి అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్థానిక భక్తులు ఆకుల రాజబాబు, వెంకటలక్ష్మణ రేఖ దంపతులు అన్న కూటోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు గోవర్ధన పవన్ కుమార్ ఆచార్యులు వేద పండితులు అన్న కూటోత్సవంలో భాగంగా తిరుపావే పాసురాలు చదివి స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. పంత నానాజీ కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆకుల రాజబాబు, వెంకట లక్ష్మణ్ రేఖ దంపతులు, ఎమ్మెల్యే నానాజీ అరుణ దంపతులకు నూతన వస్త్రాలు అందించి సత్కరించారు. అనంతరం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోదా గోవింద సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దేవి భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్టీసీ కాలేజ్ గుడిలో ఎంతో మహత్వ కలది. ఈ గుడిలో నేను రావడం, ఆశీర్వాదం తీసుకోవడం, యానివర్సరీకి బయలుదేరి తిరిగి ఎమ్మెల్యేగా మళ్ళీ గుడికి ఆశీస్సులు స్వామివారు ఎప్పుడు నేను ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తానే ఉంటాను. కానీ ఎప్పుడన్నా సరే ఇక్కడికి వస్తే నా రిలీఫ్ ఎప్పుడు కూడా ఈ గుడిలో చాలా చక్కటి వాతావరణం, మేనేజ్మెంట్ కూడా ఫస్ట్ నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఆయన గంగారావు, అలాగే నందిబాబు గారు, వీరందరూ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఇవాళ తిరుపతిలో జరిగినట్టుగా ఇంత వైభవంగా చాలా తిరుపావడి చాలా అద్భుతంగా జరిగిన కార్యక్రమం నేను బాగా మంచి. రమణయ్యపేట ఆర్టీసీ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విశేషంగా అన్న కూటోత్సవ మహోత్సవం, ఇది తిరుమలలో ప్రతి లక్షవారం రోజున తిరుప్పావడ సేవ అనే నామవాక్యంతో కార్యక్రమం చేస్తూ ఉంటారు. అదే కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం ఇక్కడ లక్షవారం రోజున ధనుర్మాసంలో విశేషంగా చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అనేక మంది భక్తులు, అలాగే స్థానిక రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు, అలాగే పెద్ద నాయకులు అందరూ కూడా విశేషంగా భక్తజనులతో అందరూ విశేషంగా ఆలయానికి విచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా స్వామివారి విశేషంగా 70 కేజీల పులిహారతో స్వామివారిని ప్రతిమ తయారు చేసి స్వామికి విశేషంగా అర్చనాది కైంకర్యాలు పూర్తి చేసి నీరాజన మంత్రపుష్పాలతో కార్యక్రమం పూర్తి చేసుకుని ఆ ప్రసాదాన్ని వచ్చిన భక్తులందరికీ విశేషంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. కాకినాడ నగరంలోని రైల్వే కళ్యాణ మండపంలో రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కాకినాడ బ్రాంచ్ 20వ సర్వసభ్య సమావేశం జరిగింది. దుర్గాడ నుండి సామలగుట్ట వరకు మొత్తం 300 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. సంఘాధ్యక్షులు జిలానీ పాషా ప్రారంభోత్సవం చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏరియా ఆఫీసర్ విజయవాడ AIRPWF జనరల్ సెక్రటరీ అంజనీ కుమార్, డివిజన్ సెక్రటరీ జిఎన్ శ్రీనివాసరావు, ఏ కామేశ్వరరావు, సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణరాజు, కేవీ రమణరావు పాల్గొని మాట్లాడుతూ 8వ పే కమిషన్ అందరూ పెన్షనర్స్ కు వర్తించాలని కోరారు. చనిపోయిన విశ్రాంత కార్మికులకు 3,000, క్యాన్సర్ రోగులకు 3,000 చొప్పున చెల్లించడం జరిగిందని 75 సంవత్సరాల నిండిన విశ్రాంత కార్మికులకు 20 మంది సన్మానం చేయడం జరిగింది.
పెన్షన్ గురించి నిరసరాశులు పాటుపట్టబట్టి ఈవేళ గుండె మీద చేసుకుని అందరం పెన్షన్ తీసుకున్నాం. అదేవిధంగా 20 సంవత్సరాల క్రితం రమణరావు గారు ఈ కాకినాడ పట్టణంలోని చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోని సామర్లకోట, పిఠాపురం, మరి అలాగే తుని, సామర్లకోట, యలమంచిలి అనేక మంది నిరక్షరాస్యులైనటువంటి రైల్వే కార్మికులు వాళ్ళకి ఎంత పెన్షన్ వస్తుందో వారికి తెలియదు. ఎంత పెరిగింది, రావాల్సింది ఎంత, ఆరోగ్య సమస్యలు ఇవన్నింటితో కూడా అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈవేళ ఇంత భవనం ఉంది, మంచి ఆఫీస్ ఉంది. ఆ వేళ చెట్టు కింద బల్ల కింద కూర్చొని సంఘాన్ని ఏర్పాటు చేసి ఈవేళ ఇంత స్థితికి తీసుకొచ్చినటువంటి రమణరావు గారికి, పిఠాపురం నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఇక్కడి అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తూ ఆయనకు అవమానం కలిగించేలా వ్యవహరిస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ కండవిల్లి లోవరాజు పేర్కొన్నారు. 3 నెలలకు ఒక్కసారైనా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ స్వయంగా గ్రీవెన్స్ నిర్వహించాలని కోరారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ కొందరు అధికారుల వ్యవహారాన్ని, సమస్యలపై ప్రజల ఇబ్బందులను ఉదహరించారు. ఒక గ్రీవెన్స్ అనేది పెడితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సమస్యల పట్ల మీకు ఆహ్వానం తెలుతుంది, ప్రజలకి మీ పట్ల న్యాయం కూడా జరుగుతుందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి తెలియజేసుకుంటున్నాను. మీరు అధికారులను నమ్మొద్దు, రాజకీయ నాయకులు నమ్మొద్దు, నమ్మండి, తప్పంటలేదు. కానీ ఏళ్ళో తప్పుదారి పట్టించుతూ ఉన్నారు. నేను బహుజన సమాజ్ పార్టీ తరపున నియోజకవర్గం అంతా తిరుగుతా ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ప్రజల తరపుని ప్రజలు కూడా చాలా గోడలు పెడతా ఉన్నారు. ఇది మీ దృష్టికి దాకా కూడా ప్రజలు తీసుకురావడానికి కూడా మీరు అందుబాటులో రాక మీ దృష్టికి రావట్లేదని నేను బహుజన సమాజ్ పార్టీ తరపున తెలుసుకున్నాను. అంతేని కాబట్టి మీ దగ్గరికి నేరుగా తెలియాలి, సమస్యలు, ప్రజల సమస్య తెలియాలంటే మీరు బహుజన సిద్ధాంతం ఉన్న ఒక నాయకత్వం ఉన్న మనిషి కాబట్టి మీకు ఒకటి చెప్తా ఉన్నానయ్యా పవన్ కళ్యాణ్ గారు. 3 నెలలకు ఒక చుట్టూ పిఠాపురం నియోజకవర్గం తరపుని ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే అందరి సమస్యలు మీ పట్ల సమస్యలు క్లియర్ అవుతాయని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరపున తెలియజేసుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వంలో పేదవాళ్ళకి పట్టాలని చెప్పేసి ఇచ్చారు. బోల్డ్ భూమి ఉంది, ఇలా పట్టాలు చేతిలో ఉన్నాయి, భూమి వీళ్ళకి అప్పచెప్పలేదు. కారణాలు ఏంటనేది కూడా మాకు అర్థమవుతలేదు. అధికారులను అడిగితే ఇదిగో అంటున్నారు, రాజకీయ నాయకులను అడిగితే అదిగో అంటున్నారు. ఇది కరెక్టా, పట్టాలు కరెక్టా కాదా అనేది చెప్తలేదు. వీళ్ళమ్మ పట్టాలు పెట్టుకుని రోడ్డు మీద పడుతున్నారు. వీళ్ళకి ఆన్లా పాలన చెప్పగా ఈ అధికారుల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి తిరుగుతూ ఉంటున్నారు తప్ప వీళ్ళకి న్యాయం జరుగుతలేదు. అందుకని కాబట్టి దీన్ని కూడా దూరదృష్టితో పెట్టుకుని మీరు దీన్ని ఆలోచించి దీన్ని కూడా పరిగణనలో తీసుకోవాలి. అలాగే కొన్ని సమ్ ఏరియాలు ఉన్నాయి. ఈ సమ్ ఏరియాల్లో ఆ ఏరియా, ఆ సమ్ ఏరియాలాగా ఉండిపోతుంది కానీ దీనికి రావట్లేదు. ఒకరు చెప్తే వాళ్ళు ఎవరికి చేయాలనుకుంటున్నారో వాళ్ళకే చేస్తున్నారు, వీళ్ళకి చెప్తే వీళ్ళు ఎవరికి చేయాలనుకున్నది వాళ్ళకే చేస్తున్నారు తప్ప పేదోడి కింద ఉండిపోతున్నాడు. దీన్ని అన్ని తెలుసుకుని మీరు చేస్తారనే ఒక ఆలోచన ప్రజలకి అందరికీ కూడా మీ మీద దృష్టి ఉంది. ఆ దృష్టిని మీరు తీవ్రంగా తీసుకుని వాళ్ళకి మీరు దూరమనసు చేసుకుని వాళ్ళకి తగిన పరిష్కారం చేస్తారని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. జై భీమ్, జై భారత్. లయన్స్ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ కళ్ళజోళ్ల ప్రాజెక్ట్ ద్వారా పేద ప్రజలకు ఉచితంగా కళ్ళజోళ్లు అందించడం అభినందనీయమని YMVA ప్రెసిడెంట్ చక్కా ప్రకాష్ అన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో పేద ప్రజలకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ సేమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా YMVA ప్రెసిడెంట్ చక్కా ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని పేద ప్రజలకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చక్కా ప్రకాష్ బాదం బాలకృష్ణ క్లాత్ అండ్ కళ్లజోళ్లు ప్రాజెక్టు సేవలను ప్రశంసించారు. క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ప్రాజెక్టు ద్వారా ప్రతి నెల 300 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్ GL జగన్నాథరావు, పులవర్తి కుమార్, పులవర్తి సీతారామమూర్తి, వినాయక సేతుమాధవరావు, బాదం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 85 మంది పేదలకు కళ్ళజోళ్లు, బట్టలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి YMVA అధ్యక్షులు, లయన్స్ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి చక్కా ప్రకాష్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారి అమృతహస్తాల మీదుగా అందరికీ కూడా ఇవి పంపిణీ చేయడం జరిగింది. మరి 15 ఏళ్ల క్రితం స్థాపించిన ఈ సంస్థ ఇప్పటి వరకు కొన్ని వేల మందికి ఉపయోగపడిందని చెప్పడంలో మరి నిజంగా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చిన
పూర్ పేషెంట్స్ ఎవరైనా 50 ఏళ్ళు దాటిన వాడు వైట్ రేషన్ కార్డు ఉండి ఇక్కడికి వస్తే కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇస్తాం. మరి అటు నక్కపల్లి నుంచి ఏలూరు దాకా అనేక మంది పేదలు ఈ ప్రాజెక్ట్ని వినియోగించుకుంటున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే వాడిన మంచి పాత బట్టలు ఏమున్నాయో ఆ బట్టలన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేస్తాం. అవి కూడా మరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి చైర్మన్గా ఈ యొక్క ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్న జగన్నాథరావు గారు, క్లబ్ ప్రెసిడెంట్ శంకుత్ అప్పారావు గారు మేమందరూ కూడా ఇచ్చేసాం. ప్రత్యేకంగా ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్లాత్స్ ప్రాజెక్ట్కి నన్ను ఈరోజు ముఖ్య అతిథిగా నన్ను ఇన్వైట్ చేసి నా చేతులు పిలిపించినందుకు ముఖ్యంగా బాబా రామకృష్ణ గారికి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, ప్రాజెక్ట్ చైర్మన్ జగన్నాథరావుకి, ఇతర ముఖ్య సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లయన్స్ క్లబ్ కాకినాడకి మేము అసోసియేట్ అయ్యి ఉన్న గోల్డెన్ జూబ్లీ ద్వారా నేను పాస్ట్ ప్రెసిడెంట్ కింద కూడా నేను నా సేవలు అందించాను. చాలా మంచి ప్రాజెక్టు. భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని, మనకి ఏదైతే ఉపయోగం లేని వస్తువుని దాని ఉపయోగంలో పెట్టి 10 మందికి ఉపయోగించే విధంగా ప్లాన్ చేస్తున్న లయన్స్ క్లబ్ కాకినాడ మంచి ప్రాజెక్ట్ని మనందరం కూడా సహకరిస్తున్నాం. అదేవిధంగా మా క్లబ్ ద్వారా కూడా మేము కళ్ళజోళ్ళు, ఇతర సామాగ్రి, బట్టలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఈ ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలి, 10 మందికి ఉపయోగపడాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యుడు, యువ నాయకుడు ఓదూరి కిషోర్ జన్మదిన వేడుకలు చేబ్రోలు గ్రామంలో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసంలో అట్టహాసంగా నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, వీర మహిళలు తరలివచ్చి ఓదూరి కిషోర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓదూరి కిషోర్ భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఇంట జరిగే ఫంక్షన్లకు, అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవ కార్యక్రమాలకు వినియోగించి జన్మను సార్థకం చేసుకోవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక్క సుబ్బు అన్నారు. ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి గూడెం అప్పారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాలాడి వెంకటేష్, అబ్బాస్ కేక్ కట్ చేసి పేదలకు మిఠాయిలు, డ్రింక్ బాటిల్ పంపిణీ చేసిన అనంతరం అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు భోజనం మరియు చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. సుబ్బు మాట్లాడుతూ ఫౌండేషన్ సభ్యుల ఆర్భాటాలు లేకుండా పుట్టినరోజున పేదవారికి అండగా ఉండటం ఆదర్శనీయమన్నారు. గూడెం అప్పారావు విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శుడు అయిన మా సోదరుడు గూడెం అప్పారావు గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు ఆయన పేరు మీద ఫౌండేషన్లో భారీ ఎత్తున అన్నదానం, అలాగే దుప్పట్లు, పిల్లలకు డ్రింక్ బాటిల్, చాక్లెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు గారు చేతుల మీద జరగడం చాలా గర్వకారంగా ఉంది. ఇట్లు ఈ కాకినాడ అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్. పుట్టినరోజు జరుపుకుంటున్న విశాఖ వాస్తవ్యుడు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి గూడెం అప్పారావు గారికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా మరి రాష్ట్రమంతటా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజుకు 1,00,000 దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా పేదలకు భోజన వసతి, దుప్పట్లు, డ్రింక్ బాటిల్ కూడా పంపిణీ జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన బత్తుల సూర్యప్రసాద్ గారికి, కాలాడి వెంకటేష్ గారికి, అబ్బాస్ గారికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి త్వరలో వినియోగంలోకి తీసుకుని వస్తాం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. పదిన కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పిఎస్. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, ఉత్సాహంగా గడిపిన కార్పొరేషన్ ఉద్యోగులు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పిఠాపురంలో సంక్రాంతి సంబరాల నిర్వహణ, ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.